నాది నేను అనేక సార్లు చెప్పాను, నాది వాలంటరీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. నేను కావాలని రిటైర్ అయిపోయింది. నేను ఎందుకు వెళ్తాను ఇంకా? కంపల్సరీగా తోసేసి ఏ అవకాశం లేకుండా ఖాళీగా ఉంటే ట్రై చేసుకుంటూ ఉంటాం, అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామని. నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను. ఇంట్రెస్ట్ లేదని కాదు, నేను చేయలేను, ఏ పోస్టు చేయలేను. ఇలా మీతో అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఏ పోస్టు చేయలేను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి. నా లైఫ్ చాలా బాగుంది, నా హెల్త్ బాగుంది, బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. నేను ఆ 10 ఏళ్ళు ఎంపీగా చేసిన టైంలో ఇంతగా లేను, ఇంత ఆనందంగా లేను. సరదాగా మేము కూడా చూసుకుంటూ ఉంటాం. ఏమైంది, ఓహో ఇవాళ ఈ పార్టీలు పెట్టారా ఏమండి? మార్గదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా. నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పను. అంటే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే, క్రిమినల్ కేసు ఇది రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా కృష్ణంరాజు గారిని ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్, క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే, ఆర్గ్యుమెంట్ అన్ని రకాల నుంచి కొడతారు. దాంట్లో ఒక భాగం ఇది. దీన్ని అతిపెద్ద ప్లేడరు, ఇండియాలో టాప్ 10 ప్లేడర్ వచ్చాడు, రోతగి, ముకుల్ రోతగి అన్నవాడు సిద్ధార్థ లోధరా కన్నా డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడర్. అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు. ఏంటి, ఫస్ట్ దొంగతనం చేయలేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేయడానికి కళ్ళు కనబడండి అని చెప్తారు. అన్నీ ఏదో ఒకటి క్లిక్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుందంట, ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి ఈ చెప్పిన వాదన, వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే, ఎవరికైతే సంబంధం లేదు కొడుకునే అన్నారో కొడుకే వేసాడు పిటిషన్. ఆయన ఒక 3 నెలలు 4 నెలల క్రితం నా తండ్రి గారి ఇదే కేసులో, నా తండ్రి గారిది వారసత్వం నాది, నేను ఇప్పుడు హెచ్యుఎఫ్ కర్తని, అందుకు నీ లిటిగేషన్లో పాల్గొనే అవకాశం నాకు ఇవ్వండి అని ఆయన ఒక పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ వేస్తే నేను ఆన్లైన్ అపీర్ అవుతున్నాను. జడ్జి గారు నన్ను అడిగాడు, నీకేమైనా అభ్యంతరం అని. నాకు అర్థం లేదండి అసలు అని చెప్పాను. నాకు అర్థం లేదండి అసలు, ఎందుకు ఈ పిటిషన్, ఎందుకు ఇప్పుడు అది అవసరం లేదు. వేసారు, ఎందుకు వేసారో మరి, ఏదో లీగల్గా వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఉంటుంది. సరే, అది ప్లేడర్లో వేస్తుంటారు. నేను ఈ కేసులో నా పాత్ర ఏంటో నిజంగా నాకే తెలియదు. నేను పార్టీ కాదు, సుప్రీంకోర్టులో పార్టీని, కానీ ఇక్కడ పార్టీ కాదు. పార్టీ కాదని చెప్పి పూర్తిగా మనం కూడా మీలాగే టీవీలో చూసుకుందామా అంటే, అసిస్ట్ ద కోర్ట్ అన్నాడు ఆయన. అసిస్ట్ ద కోర్ట్ అన్నాక ఈయన కూడా అసిస్ట్ చేయడానికని సిద్ధార్థ లోధరా వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అసిస్ట్ ద కోర్ట్ అంటే అమికస్ క్యూరీ అంటారు. అమికస్ క్యూరీ అవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆయన జరిగి, ఈయనకి ఏమున్నది అర్హత, ఏ అర్హత ప్రకారం ఇతన్ని అమికస్ క్యూరీగా అపాయింట్ చేశారు, ఇవ్వలేదు. అదే జడ్జి గారు అన్నాడు, అన్ని విని మన హైకోర్టు జడ్జి గారు అన్నాడు, ఆ సంగతి మేము తర్వాత తెలుసుకుంటామే, ముందు మీ గొడవ మీరు చెప్పండి అన్నాడు. అంటే నన్ను ఇంకా ఉంచాడు. ఇక్కడ సుప్రీంకోర్టు పెట్టింది కదా, ఏం కాదు. నా పాత్ర ఏంటో నాకు ఆఖరి రోజున 1 గంట టైం ఇస్తారు. ఆ గంటలో మొత్తం ఈ గొడవ అంతా కూడా కోర్టు ముందు చెప్తాను, మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు లైవ్ వచ్చేస్తుంది. ఏమండి, రేవంత్ రెడ్డిని కలిసి నేను అడగటానికి నా ఇదే చెప్తున్నాగా, ఇప్పుడు నా స్థాయి ఏంటి, నా అర్హత ఏంటి అన్న దాని మీద చాలా కాన్ఫ్లిక్టింగ్గా వచ్చాయి. నేను పార్టీ అయితే అందులో వెళ్ళి ఎఫిడవిట్ అయిందని అడగచ్చు. నేను పార్టీ కాదు, అసిస్ట్ ద కోర్ట్ అంటే కోర్టు వారితో సమాన స్థాయిలో పెట్టారు, కొంచెం కింద బెంచ్ క్లర్క్ స్థాయిలో పెట్టారు ఇంకో, కానీ ఆ స్థాయిలో పెట్టారు కొద్ది తగ్గించి. అంచేత దీని మీద పోనీ అలా ఇటేపు వచ్చి ప్లేడర్ చదువుకున్న కూర్చుని మనం మాట్లాడచ్చా అంటే అది లేదు. కోర్టు వారు ఏమన్నా అడిగితేనే నేను నోరిప్పాలి తప్ప నేను అనుకోవడం. నేను 2-3 సుప్రీంకోర్టు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని అడిగాను. కొంతమంది ఏం చెప్పారంటే, నువ్వు ఎందులో ఉన్నా ఇంటర్ఫీర్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, ఖచ్చితంగా కోర్టు రికార్డ్ చేయాలని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే, కోర్టు వారు నిన్ను అడిగినప్పుడే నువ్వు చెప్పాలి అని కొంతమంది చెప్పారు. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని మౌనంగా ఉన్నాను. డెఫినెట్గా ఒక జడ్జిమెంట్లో ఒక ఆర్డర్, డాకెట్ ఆర్డర్ అంటారు, ఒక ఆర్డర్లో రాశారు క్లియర్గా, ఇది సిద్ధార్థ లోధరా గారు ఈయన ఎలాగ ఇంటర్ఫీర్ అవుతాడని ఎత్తినప్పుడు ఆ డాకెట్ ఆర్డర్లో అరుణ్ కుమార్ ఏం చెప్పాడు అన్నది ఆఖరి రోజు ఉంటాము.
ఆయన చెప్పేవన్నీ కూడా కంక్లూజన్ స్టేజ్లో తీసుకుని దాని మీద డిసైడ్ చేస్తాం అని డాక్టర్ పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు, ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా, రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే 2 నెలలు అయింది, డిసెంబర్ 6వ తారీఖున ఇంకో లెటర్ రాశారు. ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. వెంటనే మీకు పంపాను, 2 రోజులు ఆగి దుర్గేష్కి చెప్పాను, ఇదో లెటర్ పంపుతున్నాను, ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తుంటాయని పక్కన మారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపించాను. ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి ఇప్పుడు మీకు చెప్పిందంతా ఆ లెటర్లో చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఇంక 2 రోజులు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు. మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు. ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాం, ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో, లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం. ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు, మీరే సాక్షి. అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానల్స్, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, ఎన్జిఓలు, లాయర్లు, మేము పొలిటీషియన్స్ మాకైతే రోజు మాకు చేత్కారాలు, బూతులు తిట్టించుకోవడాలు. ఇంత జరిగిన తర్వాత అయిపోయింది, 1 నిమిషంలో తలుపు మూసి అయిపోయింది కొండంటే మళ్ళీ నోరెత్తేవాడు లేకుండా పోయిందంటే ఈ స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు? మనం నిలదీయడం, ఈవేళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు ఏ ఒక్కలే. పాయింట్ ఉంటే ఇది వదలరా, నిలదీస్తారంటే ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి. ఒక ఆంధ్రాలో కూడా మొగాడు ఉన్నాడురా, ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ. కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్, ముందు దాంట్లో ఎక్టివిటీ ఇవ్వనండి, లీగల్గా వేసి తీరాలి. నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద పెట్టేట్టు ఏ కపిల్ సిబల్ లాంటి వాడు, మీ సిద్ధార్థ లోబరా లాంటి వాడు, మనం వచ్చినటువంటి ముకుల్ రోహత్గి లాంటి వాడు ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి. మనం ఏంటంటే కోర్టులో పద్ధతి అదే, ఆ పద్ధతి మారాలి కూడాను. సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు, చిన్న చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు. అందుకే నేనేదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన కోర్టులో అందరికీ తెలిసిన వాడు, బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు, అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్, అతనితో పెద్ద ఫర్ము, అందులో 7-8 అడ్వకేట్లు, నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అన్నమాట. లేకపోతే అవసరాలు అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి మనిషిని, సరైన అడ్వకేట్ అన్నానండి. ఇది 2014లో వేసిన దాని మీద ఇప్పటివరకు అది విచారణే లేదా. ఒక్కసారి ఆవిడ ఎవరో నాగరత్నమ్మ గారు ఉన్నాడే, జోసెఫ్ అన్నాయన, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్ లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక 5 నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు. ఇచ్చి అలా డిస్మిస్ అవుతుందేమో అనుకుంటే డిస్మిస్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే ఇన్ఫెక్చువస్ అయిపోయింది, ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఎవరికి లేని వీడికి ఎందుకని గొడవ, ఆ గవర్నమెంట్ మాట్లాడదు, ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంట. కానీ అది తప్పది. చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే, నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు. ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు, కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు. నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు. అంటే మనకి ఏమైనా అస్థిపంజరాలు ఉంటే వెనకాల బీరువాలో, అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమైనా స్కాబులు, మన వెనకాల ఏమైనా కేసులు ఇలాంటి ఉన్నాయనుకోండి, అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు. కంగారు పడి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగానే, సరే తెలుద్దాం. కానీ దాని సంగతి ఏంటంటే అవి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాం. లేకపోతే 5 నిమిషాల్లో 11 ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవని పార్టీ తీకేద్దాం. ఈ గొడవ అనేది ఎప్పుడు చెప్పే గొడవే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటారు లేదు, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ 10-11 ఏళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళు. ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని కూడా నడిచింది. కాశ్మీర్ విభజన ఇదిగో చర్చ చేస్తున్నాం, మీరు ఎక్కడ చర్చ చేశారు, ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం, మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు, ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషన్ రైట్, మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ, లోక్సభ, మోడీ, అమిత్ షా ఇన్నిసార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి. పార్లమెంట్లో, కోర్టులో ఎప్పుడెట్ వేయాలి, వేయకపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేయర్
గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది. ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం జరగదండి అనడానికి ఆయన కాదు, నాతోటి మాట్లాడాడు ఆయన పర్సనల్ గా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, నేను జగన్ తోటి మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను. ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు. రాష్ట్రంలో అంశాల మీదే ప్రశ్నించినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకున్న మాటలు బట్టి నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది. ఏం లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేంటి పెద్ద పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ చేయించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ఏదైతుందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేసాడు. ఆ ఎఫిడేవిట్ కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 2,000-3,000 కోట్లు అన్యాయం వచ్చిందా? పేపర్లో వచ్చింది కదా, 2,000 కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు, అంతా మోసం చేశాడు. ఇవాళ అందులో చుట్టుగా అవుతున్నారా? అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి, ఇల్లీగల్ గా జరిగిన దాన్ని వెంటనే అవ్వచ్చు. లేదంటే 2,700 కోట్లు ఇవాళ చూశారు పేపర్లో, 2,700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. అంటే లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకంగా అంతలా వేసింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి వచ్చింటే నేను అడగకపోదు, ఎందుకంటే ఆయన అడగడం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు ప్రభుత్వాలు నడపడంలో, సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనం ఏమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ, ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండడం,